నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందంటే అసలు చెప్తే మీరు నమ్మరు. కుక్కకి దెయ్యం పట్టింది. నిజమే, కుక్కకి దెయ్యం పట్టింది. కుక్కకి దెయ్యం పడడం ఏంటి అంటే, ఒక ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి చేతికి, కాలికి, మెడలోకి మంత్రిచ్చిన నల్లతాడు ఉంది. సో ఆ ఆత్మ వాళ్ళని పొజెస్ చేయలేక కుక్కకి అంటుకుంటుంది అన్నమాట. వినడానికి ఏదోలాగున్నా ఈ స్టోరీ పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ స్టోరీ పూర్తిగా విన్న తర్వాత మీరు కుక్కల్ని చూసి కూడా భయపడతారు. అట్లా ఉంటుంది మరి ఈ స్టోరీ. ఒక ఫ్యామిలీలో 6 మంది ఉన్నారు. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, అన్న, చెల్లి. వీళ్ళందరూ కుక్కని పెంచుకుంటున్నారు. వీళ్ళతో పాటే ఉంటుంది ఆ కుక్క. ఆ కుక్క చాలా పిరికిదంట. వాళ్ళ ఇంటికి ఎవరైనా మనుషులు వచ్చినా, ఆఖరికి చిన్నపిల్లలు వచ్చినా చూసి భయపడుతుందంట. అలాంటి దాని మీద ఆత్మ వచ్చింది. అప్పుడు వాళ్ళకి జరిగిన సంఘటనే ఈ స్టోరీ. స్టోరీని పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ స్టోరీ వైజాగ్ ఆర్కే బీచ్. ఇంటి అడ్రస్ నేను చెప్పలేను కదా, అక్కడి నుంచి వచ్చింది ఈ స్టోరీ. ఆ ఫ్యామిలీలో ఉన్న వినయ్కి హైవే రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. హైవేలో చాలా యాక్సిడెంట్ అవుతుంటాయి కదా, ఆ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతారు కదా, వాళ్ళ ఆత్మలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ ఆత్మలకి వాళ్ళ దారి ఏదో తెలియక అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. సో వినయ్కి యాక్సిడెంట్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వినయ్ని వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆ ఆత్మ వీళ్ళతో పాటు వచ్చేసింది ఇంట్లోకి. ఇంటికైతే వచ్చింది కానీ అక్కడ ఉన్న ఎవరి ఒంట్లో దూరలేకపోయింది. అక్కడే ఉన్న కుక్క ఒంట్లో దూరిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ కుక్క చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందంట. రాత్రి పడుకోదు, పొద్దున పడుకోదు, రాత్రి ఇల్లంతా తిరుగుతూ ఉంటుందంట. వినయ్కి యాక్సిడెంట్ అయింది కాబట్టి వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తాత నానమ్మ ఎవ్వరూ ఆ కుక్కని సరిగ్గా పట్టించుకోలేదు. తన బిహేవ్ చేంజ్ అయిన సంగతి ఎవరు పట్టించుకోలేదు. అందరూ వినయ్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వినయ్ని కేర్ చేస్తున్నారు. పొద్దున ఇంటి గేటు తలుపులు తీసేసే ఉంటాయి కాబట్టి వీధుల్లోకి వెళ్ళి అందరినీ కడిసేసేదంట కుక్క. రాత్రిపూట ఇంటి తలుపులు గేటు వేసేస్తారు కదా, ఇల్లంతా తిరిగేదంట. కానీ అసలు క్షణం కూడా పడుకునేది కాదంట. చాలా మంది కుక్క రోడ్డు మీదకి వచ్చి కరుకుతుంటే దీన్ని రాళ్ళతో కొట్టడం, కర్రలతో కొట్టడం చేస్తున్నారంట. అయినా కూడా కుక్క కోపంతో వాళ్ళ మీద తిరగబడేదంట. చాలా మంది వీళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు. అప్పుడు వీళ్ళు ఆ కుక్కని కట్టేయడం జరిగింది. ఎంత బలమైన తాడుతో కట్టినా తాడు తెంపుకొని పరిగెత్తేదంట రోడ్డు మీదకి. ఇలాగే ఒకసారి రోడ్డు మీద ఎవరినో కరవబోతుంటే వాళ్ళు పట్టుకొని ఈ కుక్కని వినయ్కి, వినయ్ చెల్లెలికి అప్పచెప్పారు. వీళ్ళిద్దరూ ఆ కుక్కను లాక్కొచ్చి వీళ్ళింటి గేట్లో కట్టేస్తుంటే ఆ కుక్క వీళ్ళిద్దరి మీద తిరగబడిందంట, కరవడానికి వచ్చేసిందంట. ఇది మన కుక్క కాదన్నయ్య, ఇది మన కుక్క కాదు అని ఏడుస్తుందంట వినయ్ వాళ్ళ చెల్లి. వినయ్ కూడా ఆ కుక్కను చూసి కొంచెం డౌట్ వచ్చింది, ఇది మన కుక్కేనా అని. ఎప్పుడు వీళ్ళని చూసి తోకూపుతూ ఉండే కుక్క మనుషులు చూసి, ఆఖరికి చిన్న పిల్లల్ని చూసి భయపడి లోపలికి వెళ్లే కుక్క ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అది ధైర్యం కూడా కాదు, అందరి మీద పగబట్టినట్టు కరుస్తుంది. అసలు దీనికి ఏమైంది అని వినయ్ కూడా డౌట్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ ఇదే విషయం మాట్లాడుకున్నారు. పోనీ కుక్కని ఎక్కడైనా వదిలేద్దాం అనుకున్నా వీళ్ళందరికీ మనసు రావట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి దాన్ని సాకారు. ఇంట్లో వస్తువులను నాశనం చేయడం మొదలెట్టింది, ఏడవడం మొదలెట్టింది. అది రాత్రిపూట. వీళ్ళకి అసలు నిద్ర ఉండట్లేదు. వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర ఉండట్లేదు. రాత్రి అయితే చాలు ఏడుపు, ఒకటే ఏడుపు, కుక్క ఏడుపు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాను రాను పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. తర్వాత ఒకరోజు కుక్క రాత్రిపూట ఇల్లంతా తిరుగుతుంటే వినయ్ వాళ్ళ అమ్మ చూసింది. తనకి తెలుసు ఇల్లంతా తిరుగుతుందని, కానీ ఒకసారి మంచిలు తాగడానికి అర్ధరాత్రి లేచింది. అప్పుడు కుక్కను చూసింది. దడుసుకొని మరుసటి రోజు జ్వరం వచ్చిందంట. అంత భయంకరంగా కనిపిస్తుందంట కుక్క. మరుసటి రోజు కుక్కని శుభ్రంగా స్నానం చేసి శివాలయానికి తీసుకెళ్లారు. గుడి బయట వరకు వచ్చింది, గుడి లోపలికి రావట్లేదు. ఒకరోజు వాళ్ళ ఊళ్ళో జాతర జరుగుతుంది. అయితే వినయ్ వాళ్ళ నానమ్మ తరపు బంధువులు ఒకరికి అంకాలమ్మ పడుతుంది. జాతర అంటే ఎవరు పోరు, ఈ ఫ్యామిలీలో అందరూ వెళ్ళారు కుక్కని ఇంట్లో కట్టేసి. అప్పుడు వాళ్ళ బంధువులో ఒకరికి అంకాలమ్మ వచ్చి, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ మధ్యలో మీరు పెంచుకుంటున్న కుక్కలో దెయ్యం ఉంది, అది మీ అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ వినయ్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు కదా, వాళ్ళతో పాటు వచ్చేసింది. మీ అందరూ చేతికు, కాలుకు, మెడకు తాయెత్తులు కట్టుకున్నారు కదా, అందుకే మీలో ప్రవహించలేకపోయింది. మీ కుక్క పిరికిది కాబట్టి విల్లు పవర్ లేదు, అందుకే తనని ఆవహించింది అని చెప్పింది. మరి ఏం చేయమంటారని వినయ్ వాళ్ళ అమ్మ
ఆ అంకాలమ్మ వచ్చిన అబ్బాయిని అడిగితే మీ కుక్కని ఇక్కడ తీసుకొచ్చి జాతర జరుగుతున్న గుడి దగ్గర కట్టేయండి అని చెప్పింది. వినయ్ వాళ్ళ నాన్న అలాగే చేశాడు. కుక్క చాలా కోపంతో ఉంది. పొద్దునుంచి రాత్రి వరకు ఏమీ తినలేదు. అది చూసి అక్కడున్న వ్యక్తి, అంటే జాతర అంటే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా, చిరు వ్యాపారి ఒకరు ఒక గిన్నెలో పాలు బ్రెడ్ వేసి దాని ముందు పెడుతుంటే, అంటే కుక్క ముందు పెడుతుంటే వెంటనే ఆ కుక్క వాడి చెయ్యిని కరిచేసింది. ఆ చిరు వ్యాపారి చెయ్యిని కరిచేసింది. అప్పుడు ఆయన అరుపుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఆ కుక్క ఆయన చెయ్యి వదలట్లేదు. ఒక పక్క అందరూ రాళ్ళతో కొట్టడం, కర్రలతో కొట్టడం, మరో పక్క ఆయనేమో చెయ్యి విడిపించుకోలేక ఏరవడం, అరవడం. లాస్ట్కి ఆయన చెయ్యి వదిలింది, కానీ చేతిలో కండేమి లేదు. మొత్తం కండ అంటే తినేసింది. ఆయనని ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బిల్ అంట వినయ్ వాళ్ళ నాన్న చూసుకున్నారంట. నాకు ఈ స్టోరీ చెప్పబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఎవరికైనా ప్రాణం ప్రాణమే, నేను కాదనట్లేదు. అయినా ఆ కుక్కని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా పెంచుతున్నారు. నాకు అర్థమవుతుంది, మనుషుల్ని అంత ఇదిగా కరిచి అంత ఇదిగా చేస్తుంటే ఆ ప్లేస్ లో నేను ఉంటే కుక్కల్ని పట్టుకెళ్లే వాళ్ళని పిలిచేస్తాను. కానీ వాళ్ళు అలా చెయ్యలేదు. ఆ గుళ్ళో 3 రోజులు జాతర, వీళ్ళు ఆ గుళ్ళో 5 రోజులు ఉంచారు ఆ కుక్కని. తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఏమి కరవడం అరవడం ఏమీ లేదంట. కానీ అమావాస్య రోజు మాత్రం కళ్ళు ఎర్రగా అయిపోతుందంట, అందరినీ గుర్రగా చూస్తుందంట. ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత కుక్కలో ఉన్న ఆత్మ ఇంకా పోలేదు శాశ్వతంగా. నాకు ఒకటి అర్థం కావట్లేదు, అయినా వీళ్ళు ఆ కుక్కను వదలట్లేదు. ఎవరిని కించపరిచే విధంగా నేను మాట్లాడట్లేదు, కానీ నిజంగా నాకు అలాంటి కుక్క ఉంటే దానికి ఇలాగే ఆత్మ పట్టి పీడిస్తుంటే నేను వెంటనే కుక్కలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని పిలుస్తాను నేను. అన్ని ప్రాణాలు ఒకటే, నేను కాదనట్లేదు. కానీ ఆ కుక్క వల్ల చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఎనీవే స్టోరీలోకి వెళ్తే, ఈ అమావాస్య రోజు ఆ కుక్కని కట్టేస్తారంట. ఇది జరిగి సంవత్సరం అయిందంట. ఈ స్టోరీ అంతా విని నేను వినయ్తో ఇలా అన్నా, మీరు కట్టుకున్న తాయెత్తులు మీ కుక్కకు కూడా కట్టొచ్చు కదా అని. ఈ తాయెత్తులు, ఈ నల్ల తాడులు కుక్కకి పనిచేయవంట. మరి ఇది చచ్చేదాకా ఇంతేనా అంటే ఇంతే. ఆ ఆత్మ ఏమి కావాలనుకుంటుంది, ఆ ఆత్మ నుండి కుక్కని ఎలా వేరు చేయాలి అనేది వీళ్ళకు తెలియదంట. ఇలా వేరు చేసే ప్రక్రియ తెలిసిన వ్యక్తుల గురించి వీళ్ళు వెతుకుతున్నారు. సంవత్సరం అయింది, ఇంకా ఎవరు దొరకలేరు. మధ్యలో ఒకరు దొరికారంట. వాళ్ళు ఏదో పూజ ఏదో చేశారంట. కానీ ఆ ఆత్మ కుక్కలోంచి బయటికి పోలేదంట. ఏదో డ్రామా చేసి 4 డబ్బులు గుంజుకొని వెళ్ళిపోయారు. ఆ పూజ చేసిన తర్వాత కూడా అమావాస్య వచ్చిన రోజు కుక్క గుర్రమని చూడడం, దాని కళ్ళు ఎర్రగా అవ్వడం, కుక్కను చూస్తుంటే వీళ్ళు చాలా బాధపడుతున్నారు. కుక్క బాగా సన్నగా అయిపోయిందంట. ఆ కుక్క రేపో మాపోలాగా ఉందంట. ఈ లోపు మనుషుల నుంచి ఆత్మలు దెయ్యాలు వేరు చేసే వాళ్ళని పట్టుకోవాలని వీళ్ళు వెతుకుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే అందరికీ మన కష్టం చెప్పుకోవాలి. అలాగే ఈ ఫ్యామిలీ కూడా వాళ్ళకి వచ్చిన కష్టం చెప్పుకుంటే కుక్కకి దెయ్యం పడడం ఏంటని అందరు నవ్వుతున్నారంట. బాధ వీళ్ళదే కదా, ఏమి చేయని పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు. నాకు కూడా పాపం అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. వీళ్ళని చూస్తుంటే మానవత్వం ఇంకా ఉందనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి సాకారు కదా ఆ కుక్కని, అందుకే ఏం చేయలేకపోతున్నారు. వదలలే బుద్ధి కావట్లేదు వాళ్ళకి. ఆ కుక్కను చూసినప్పుడల్లా ఇదంతా యాక్సిడెంట్ వల్ల అయ్యింది, నేను ఆ టైంలో అక్కడికి వెళ్ళకపోతుంటే బాగున్నా అంటున్నాడు వినయ్. సర్లేరా వినయ్, ఏం చేద్దాం, మన చేతిలో ఏమీ లేదు అన్నా. ఓకే అండి, ఇది రియల్ గా జరిగిన స్టోరీ. ఈ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.